హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సఫసారో. సో ఇప్పుడు మనం హెబ్బే ఫాల్స్ వెళ్తున్నాం. హెబ్బే ఫాల్స్ వచ్చేసి చిక్మంగళూరు నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో కొంచెం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మీకు కొంచెం మంచి క్లైమేట్ అండ్ మంచి గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఫస్ట్ థింగ్, మీరు కార్లలో ట్రావెలర్స్లలో వచ్చినారంటే డెఫినెట్లీ ఎక్కడొక్కడ స్టక్ అయిపోతారు. ఎందుకంటే ఇందాక కూడా ఒక బస్సు ట్రావెలర్స్ అట్లా ఆపోజిట్ వచ్చేసి ఒకరు వెళ్తే కానీ ఇంకోరు వెళ్ళకుండా అయిపోయింది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు రివర్స్ ఒక 30-40 మీటర్స్ వెళ్ళిన తర్వాతే యూతల్ సైడ్నే వెళ్ళాల్సి వస్తుంది. బట్ అట్లా మనం బైక్ మీద వచ్చేసినామనుకోండి, మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం నార్మల్గా కొంచెం సన్ ఉంటే వెళ్ళిపోవచ్చు. సో బెటర్ బైక్ మీద రాగలిగితే మీరు కొంచెం త్వరగా వెళ్ళిపోతారు. మీ మీద ఎలాంటి టెన్షన్ ఉండదు ట్రాఫిక్లో చిక్కుకుపోతానని. అండ్ ఎవరైనా హెబ్బే ఫాల్స్ వచ్చి అలాగే ముల్లంగిరి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి హెబ్బే ఫాల్స్ నుంచి వేరే రూట్ ఉంది, ఆఫ్ రోడింగ్లో వెళ్ళాలి. అది డే టైంలో అయితేనే మనకి అలో చేస్తారంట. కొంచెం లేట్ ఈవినింగ్ లైక్ 4-5 అలా అయిందంటే ఆ రోడ్ పనిచేస్తారు. సో మీకు వస్తే హెబ్బే ఫాల్స్ చూసుకొని ముల్లంగిరి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ కార్స్ అన్నీ ఇక్కడ ఆపేసినారు. ఇంకో 2-3 కిలోమీటర్స్ ఉంది ముందుకి. నాకు తెలిసి మనం కొంచెం కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆపుకోవచ్చు. చూద్దాం అక్కడికి వెళ్ళి. కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. సరే ఎక్కడ పార్క్ చేసేసి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుంటాను జీప్ గురించి. నేను జీప్ గురించి మాట్లాడాను. అక్కడ ఒక 50 మినిట్స్ ఆర్ 1 అవర్ అట్లా వెయిటింగ్ ఉందంట. సో ఆ టైంలో మనం అక్కడ నేమ్ రాయించేసి ఇక్కడ ఎమ్మన్గుడి వ్యూ పాయింట్కి వెళ్దాం. అక్కడ ఉన్న 1 అవర్ వేస్ట్గా వెయిట్ చేయాల్సిందే. సో అదేదో ఆ 1 అవర్లో మనం ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదేమంత పెద్ద ప్లేస్ ఏం కాదు, జస్ట్ ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంటుంది అంతే. సో అది నాకు తెలిసి ఒక 50 మినిట్స్ మనం ఈజీగానే కవర్ చేయొచ్చు. ఆ వ్యూ పాయింట్ చూసేసుకొని కిందికి వచ్చేసి ఎక్కడైతే మనం వెయిటింగ్ లిస్ట్ నేమ్ రాయించామో వాళ్ళ దగ్గరికి వాళ్ళు మనకి జీప్ అలాట్ చేస్తారు. మనం అప్పుడు హెబ్బే ఫాల్స్కి వెళ్ళిపోవచ్చు. ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఈడ పెద్ద చూడడానికి ఏం లేదు, ఇంతే. అటు సైడ్ ఒక మౌంటైన్, ఇటు సైడ్ ఈ వ్యూ.
అంతే. ఇంకేది త్వరగా చూసేసుకొని కిందికి వెళ్ళిపోదాం హెబ్బర్ ఫాల్స్ దగ్గరికి. ఈ జీప్ రైడ్ వచ్చేసి పర్ పర్సన్ 500 రూపీస్. కొంచెం బీభత్సమైన ఆఫ్ రోడింగ్ ఉంది, అండ్ ప్రాబ్లం ఏం లేదు. పట్టుకోవడానికి కొంచెం రాడ్స్ అండ్ అవన్నీ కొంచెం బాగానే ఉన్నావు. సో వెనకాల నించున్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇద్దరుగండి. హెబ్బర్ ఫాల్స్ కూడా అయిపోయింది. కెమ్మన్గుడి వ్యూ పాయింట్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ హెబ్బర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది, కానీ వాటర్కి దగ్గరగా వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఒక హైదరాబాద్ అబ్బాయి ఇక్కడికి వచ్చి సెల్ఫీ తీసుకుంటూ స్లిప్ అయ్యి దాంట్లో పడిపోయి చనిపోయాడు అన్ఫార్చునేట్లీ. సో అందుకని చెప్పేసి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని అక్కడ ఉన్నారు కూడా, వాళ్ళు ఎవరిని కూడా కొంచెం దగ్గరగా వెళ్ళనివ్వట్లేదు. సో అందుకని చెప్పి కొంచెం దూరం నుంచే చూసుకొని వచ్చేసాం. సో ఇంకా ఈ వీడియోకి ఇంతే. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ కామెంట్స్లో పెట్టండి. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.